హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే కోకోనట్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మా మమ్మీ అయితే చేస్తుంది. ఫస్ట్ అయితే గీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాం. మేమైతే 4 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఆయిల్ కూడా వేసుకుంటున్నాము. మీకు సరిపడినంత ఆయిల్ వేసుకోండి. దీనికి సపరేట్గా మనమైతే కోకోనట్ మిల్క్ని ఇలాగా మీకు 4 గ్లాసెస్ ఆఫ్ రైస్కి ఎంత సరిపోతుందో అంత మిల్క్ని అయితే తీసుకోండి. ఇంకా ఇవి శనగపప్పు మీకైతే ఒక టీ గ్లాస్లో హాఫ్ అయితే శనగపప్పు అయితే తీసుకున్నాము. అండ్ ఈ కోకోనట్ మిల్క్ మీరు 4 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నార్మల్ రైస్కి మీరు వండుకునేటప్పుడు ఎన్ని వాటర్ వేస్తారో అంతే క్వాంటిటీగా కోకోనట్ మిల్క్ కూడా వేయాలి. అండ్ నెక్స్ట్ ఇందులో చిల్లీస్ వేసుకోవాలి. ఫస్ట్ చిల్లీస్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. మేమైతే ఆనియన్స్ ముందే వేసేస్తాము. ఇదైతే అల్లం పేస్ట్ అనమాట, సైడ్కి పెట్టుకున్నాం. అండ్ ఎండుమిరపకాయలు మేమైతే 5 తీసుకున్నాము. మీకు సరిపడా మీ కారం తినే అంత బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇంకా కరివేపాకు, చెక్క, మొగ్గ, ఇలాచీస్, ఇంకా మిరియాలు వేసేసుకోవాలి, సైడ్కి పెట్టుకోవాలి. అండ్ ఇవైతే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపటి కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు ఒకటే వేసుకోవాలి, పుదీనా అవసరం లేదు. కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలి. ఇది బిర్యానీలో మసాలాలన్నీ వేయకూడదు ఇందులో, ఎందుకంటే ఇది కోకోనట్ రైస్ కాబట్టి. అండ్ అల్లం పేస్ట్ కొద్దిగా వేసేసుకోండి. చికెన్ కర్రీ అయితే మేము పక్కనే ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నాం అనమాట. కోకోనట్ రైస్కి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. మటన్ కర్రీ ఇంకా చాలా బాగుంటుంది, కానీ మాకైతే చికెన్ కర్రీయే తినాలనిపించింది. అందుకని చికెన్ తెచ్చుకున్నాము. ఆ చికెన్ కర్రీ అయితే వండేసుకున్నాం. ఇదిగోండి, చికెన్ కర్రీ అయితే మంచిగా గుమగుమలాడేస్తుంది. అండ్ ఈ మూత తీసేసి మనమైతే ఒక 2 మినిట్స్ ఉంచుకొని టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. టర్మరిక్ పౌడర్ అయితే మేమైతే లిటిల్గానే వేసుకుంటాము, ఎందుకంటే మాకు అంతగా ఇష్టం ఉండదు. వేసుకోవాలి. అండ్ అది యాంటీబయాటిక్ అనమాట. ఇందులో మొత్తం ఎండుమిరపకాయలు, లవంగాలు, ఇంకా చెక్క, ఇలాచీ, సాల్ట్ మొత్తం అన్నీ వేసేస్తున్నాము. టర్మరిక్ పౌడర్ అన్నమాట, 1/2 టీ స్పూన్ అయితే వేసుకున్నాం. అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే కోకోనట్ రైస్ ఎక్కువ కోకోనట్ మిల్క్ అండ్ కోకోనట్ మిల్క్ అండ్ అల్లం పేస్ట్ అయితే మనము ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అండ్ ఇందులో అయితే శనగపప్పు అయితే వేసేసుకుంటున్నాము. ఇప్పుడు వేసుకుంటే అప్పటికి ఉడుకుతుంది అనమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దీని మీద మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ దీన్ని అయితే మంచిగా మగ్గనివ్వాలన్నమాట. నార్మల్ రైస్కి మనమైతే ఎన్ని క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసుకుంటామో దీనికి కూడా కొబ్బరి అన్నంకి సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేయాలి. ఎక్కువ తక్కువ వేయకూడదు. మిల్క్ వేయాలి, కోకోనట్ మిల్క్. నాలుగు లోటాలు మిల్క్ కూడా మేము వేసేస్తాం. ఈ వాటర్ బదులు ఈ మిల్క్ వేసుకుంటే మనకి కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. మిల్క్ బాయిల్ అవుతుంది. అండ్ మూత పెట్టి మరిగేటప్పుడు అయితే మనం అయితే ఓపెన్ చేసుకొని రైస్ని అయితే వేసేసుకోవాలి. నాకైతే కోల్డ్ అనమాట.
మొత్తం రైస్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనమైతే మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అండ్ మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్. నాకైతే ఈ పీసెస్ తినాలనిపించి చికెన్ లివర్ అండ్ చికెన్ పీస్ అయితే వేసుకుని ఫ్రైలో పీస్ లివర్ వేసుకున్నాను. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై టేస్ట్ చేస్తారా? అండ్ అయితే ఇది చికెన్ పీస్ అయితే చికెన్ లివర్ చాలా బాగుంది. చికెన్ పీస్ని అయితే ట్రై చేసేద్దాం. మీరు ట్రై చేస్తారా? అప్పుడే తినేసారా? అమ్మో, మీకైతే పెట్టుకూడదు, నేను తినేసాను. ఇది అయితే బాగా మా పొగలు వచ్చేసినప్పుడు ఒకసారి మనమైతే మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. నాకైతే మంచి మంచి గుమ్మగుమ్మలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇప్పుడైతే మనమైతే మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలన్నమాట. అండ్ ఫైనలీ మన కోకోనట్ రైస్ అయితే రెడీ. చాలా చాలా టేస్టీగా వచ్చిందనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.